హాయ్ అండి. మన హరివిల్లు ప్రమోటర్స్ అండ్ డెవలపర్స్ ఇప్పుడు 4 లొకేషన్స్లో 7 రన్నింగ్ ప్రాజెక్ట్స్ హరివిల్లు వారి ప్రీమియం గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్స్ అందిస్తున్నాం. మీకు స్క్వేర్ యార్డ్ 10,000 నుంచి 35,000 దాకా ఉన్నాయి. మీకు బందర్ రోడ్లో కావాలా, కన్నవరంలో కావాలా, విజయవాడ హైవేలో కావాలా, ఎక్కడ కావాలన్నా హరివిల్లు వారి ప్రీమియం గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. మచిలీపట్నం పోర్ట్ రోడ్డు అంటే మనం విజయవాడ నుంచి బందర్ రోడ్డు అంటాం. లాస్ట్ 3 ఇయర్స్లో చూస్తే కంకిపాడు జోన్ కానీ, ఉయ్యూరు జోన్ కానీ, మచిలీపట్నం జోన్ కానీ చాలా ర్యాపిడ్ గ్రోత్ ఉంది. మనం మచిలీపట్నం పోర్ట్ సిటీ బేస్ చేసుకొని మచిలీపట్నం ఎంట్రన్స్లో నేషనల్ హైవే ఫేసింగ్తో 50 ఏకర్స్ ప్రీమియం గేటెడ్ కమ్యూనిటీ లాంచ్ చేసామండి. చాలా సక్సెస్గా రన్ అయింది. ఇప్పుడు ఇంకొక 25 ఎకరాలు మనం ఎక్స్టెన్షన్ లాంచింగ్ చేస్తున్నాం. డెవలప్మెంట్స్ అన్నీ కంప్లీట్ అయిపోయినాయి. చక్కగా ఎంట్రన్స్ గ్రాండ్ ఆర్చ్, చుట్టూ 10 feet కాంపౌండ్ వాల్, సీసీ రోడ్స్, డిజైన్డ్ పార్క్, థీమ్ పార్క్, అవెన్యూ ప్లాంటేషన్, ఇలా మీకు ఫుల్ ఫ్లెజ్ గేటెడ్ కమ్యూనిటీ ఇంక్లూడింగ్ క్లబ్ హౌస్ హౌసింగ్తో చేస్తున్నాం. నెక్స్ట్ ఉయ్యూరు జోన్లో హరివిల్లూస్ ఫార్చ్యూన్ గ్రీన్ విస్తారా అని అక్కడ బందర్ రోడ్స్ బిగ్గెస్ట్ 60+ ఏకర్స్ గేటెడ్ కమ్యూనిటీ ఒకటి రెడీ చేస్తున్నాం అండి. అలానే మనకి పెనవలూరులో ప్యూర్ విజయవాడ మున్సిపల్ లిమిట్స్కి అతి దగ్గరలో ఇన్నర్ రింగ్ రోడ్డు పక్కనే ఒక 30 ఏకర్స్ గేటెడ్ కమ్యూనిటీ ఒకటి రెడీ చేస్తున్నాం. అలానే మనం గన్నవరం జోన్లో ఎయిర్పోర్ట్కి అతి దగ్గరలో ఒక 25 ఏకర్స్ గేటెడ్ కమ్యూనిటీ రెడీ చేస్తున్నాం. అలానే మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఆగిరిపల్లిలో ఒక మంచి థీమ్డ్ ఫామ్ హౌస్ బేస్తో కేవలం గజం 10,000 రూపాయలతో అన్ని వసతులతో ఓ సిఆర్డి అప్రూవ్డ్ లేఅవుట్ ఒకటి రెడీ చేస్తున్నామండి. అలానే మనకి అంబాపురం, పరిటాల హైవే, ఇలాగా విజయవాడ అక్రాస్ 4 లొకేషన్స్లో 7 రన్నింగ్ ప్రాజెక్ట్స్. మరెవరికి సాధ్యం కాని విధంగా ఇది హరివిల్లుకే సాధ్యం అవుతుంది. అది కూడా మీ అందరి సపోర్ట్తోనే. హరివిల్లులో ఇప్పుడు విజయవాడ నలుమూల లేఅవుట్లు ఉన్నాయి. మీరు ఎక్కడ ఇన్వెస్ట్ చేసినా మీకు రేట్లు బాగా పెరిగే అవకాశం ఉంది. హరివిల్లులో పెట్టుబడి భావితరాల రాబడి. ప్రతి మధ్య తరగతి వారి సొంత ఇంటి కల సాకారం చేయడంలో హరివిల్లు ఎప్పుడూ తోడుంటుంది. అందరికీ థ్యాంక్ యూ, ధన్యవాదములు.